మరి యొక్క బెంగుళూరు పరిచర్యన దేవుడు చక్కగా దీవిస్తున్నాడు. పరిస్థితులన్నీ కూడా ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్. కాబట్టి పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క అనుకూలంగా ఆయన చేతిలోనే ఉన్నాయి. అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎవరు కూడా చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, సహజమైనప్పటికీ కూడా పరిచర్యకి మాత్రం ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి మరి సంఘంగా మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఆ దేవునికి వందనాలు. రైట్, మరి మనం మాట్లాడుకున్నాం కొన్ని దినాలుగా ఏంటంటే కొన్ని యొక్క సిరీస్ చేయాలని మనం మాట్లాడుకున్నాం. కాకపోతే అది సమయం మనకి సహకరించాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ నాకు. సమయం మనకి ఉండకపోవడం, సమయానికి మీరు రాకపోవడం వలన దాన్ని సంపూర్ణంగా నేను దాన్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని గురించి నేను ధ్యానిస్తానని చెప్పాను. సో రీసెంట్గా ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ గుర్తుందండి దీని గురించి మాట్లాడాము. ఓకే, సమయం గురించి మాట్లాడాం కదా. అప్పుడే నేను నేను చెప్పినట్టున్నాను దీనికి ఒక సిరీస్ ఉందని. సరే, అదే క్రమంలో ఈ యొక్క దినాన్ని కూడా మరి కొద్ది నిమిషాలు త్వరగా మనం ధ్యానిద్దాం. నేను చెప్పాను మీకు, మనుషులకి అలాగే ప్రకృతికి, మనుషులకి దేవునికి, మనుషులకి అలా ప్రతిదానికి ముడిపడి ఉంటాయి అన్నీ కూడా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఏమైతే నడుస్తున్నాయో వాటన్నిటికీ కూడా మనుషులకి కూడా సంబంధం ఉంటుంది. అలాంటి క్రమంలోనే మరి సమయాన్ని గురించి మాట్లాడుతూ అసలు సమయం అనేది ఇక్కడ ఎవరి చేతిలో లేదని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం కొంత మట్టుకు తెలుసుకున్నాం. ఏంటంటే సమయములు కాలములు దేవుని వశం. అది తెలుసుకోవడం నీ పని కాదు. అయినప్పటికీ కూడా సమయానుకూలంగానే మనం నడుచుకోవాలని, అలాగా దేవుడు మనకి సమయాన్ని ఏ రీతిలో వాడుకోవాలో తెలియజేస్తున్న విషయాలను కూడా మనం గమనించాం. అదే కోణంలో ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు సమయానికి మనిషికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటే, ఈరోజు మరి మనిషికి డబ్బుకి ఉంటున్న సంబంధం గురించి కూడా కొన్ని మాటల్లో మరి దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరమని. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక మోర్ దెన్ యువర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది మీ జీవితంలో సగం కంటే పైన దాని కొరకే మీరు ప్రయాసపడతా ఉంటారు. ఎందుకంటే అది మన అవసరత తీరుస్తుంది కాబట్టి, అది అందరికీ కావాలి కాబట్టి. డబ్బు లేకుండా ఏది జరగదు కదా, అది చిన్నదన్నా పెద్దదన్నా కూడా. కనుక అయితే దానికి మనిషికి ఉన్న సంబంధం గురించి దేవుడు వాక్య రూపంలో ఏం తెలియజేస్తున్నాడో, దాన్ని ఏ రీతిలో మనం దాన్ని ఖర్చు చేయాలనో, లేకపోతే దాని గురించి అసలు బైబిల్ ఏం చెబుతుంది అనేది కొన్ని యొక్క మాటల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి చూద్దాం ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు. ఆ జనసమూహముతో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెన్నడూ నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపడిచినవి ఎవరి మగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ఈ యొక్క లూకా సువార్తని ఎవరు రాశారండి? లూకానే రాశాడు కదా. మరి లూకా మరి వారి యొక్క జీవితంలో ఆయనకి 2 పదవులు ఉన్నాయి అనుకోవాలి. ఒకటి ఏంటంటే ఆయన ఒక డాక్టరు, ఒక మంచి ఫిజిషియన్, అయిన ఒక మంచి డాక్టర్గా ఆయన ప్రసిద్ధి చెందాడు ఆ కాలంలో. అంతేకాకుండా ఆయన ఒక చరిత్రకారుడు అని కూడా మనం తెలుసుకోవాలి.
కాబట్టి లూకా గారు రాసిన కది ఈ లూకా సువార్త, అలాగే అపోస్తుల కార్యములు కూడా మరి ఆయనే రాశారు. అయితే ఇందులో ఈ లూకా సువార్తలో 12 అధ్యాయాల్లో ఈ యొక్క 12 అధ్యాయంలో మనకి 59 వచనాలు కనబడతాయి. ఇందులో మనం ఒక భాగాన్నే మనం చదివాం. ఇప్పుడు 13 నుంచి 21 వచనాలు. అయితే మొత్తానికి మనం ఒకసారి ఒక అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అందులో ఉంటున్న అమూల్యమైన విషయాలు, దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడు, మనం ఏమి తీసుకోవాలి, ఏం పాటించాలి అనేది ఒక సమగ్రంగా మనం దాన్ని ఆలోచన చేసి చదివి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడట మనకు అది మేలు, మనం మర్చిపోం కూడా. కనుక దాన్ని మనం విడగొడదాం. ఎలాగంటే 59 వచనాల్లో మనం దాన్ని 7 భాగాలు చేద్దాం. ఒక్కొక్క భాగం దేని గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు మన ధ్యానం ఏంటి అనేది కూడా మనం అందులోంచి మనం తీసుకుందాం. అయితే దానికంటే ముందు నేను మీకు తెలియజేసిన ఒక విషయం ఏంటంటే, సమయం గురించి మనం మాట్లాడాం కదా. సో అలాగే ఈరోజు ధనం గురించి మాట్లాడుతున్నాం. సో దీన్ని ఒక వ్యక్తి అంటాడట, టీఎంటీ అన్నాడంట. దీన్ని ఏమన్నారట, ఆ టీఎంటీ అంటే టైం, మనీ అండ్ టెస్ట్. సో సమయం మనకి అవసరం, ధనం కూడా అవసరం. అయితే వాటికి అది ఒక పరీక్ష అనేది కూడా ఉంటుందట. సో దాని గురించి మాట్లాడుతూ అయితే ఇప్పుడు మనం ఒకసారి సమయం గురించి ఇందాకలే మరి చివరిలో ఆయన ఒక మాట చెప్తున్నాడు కదా, ఒక ప్రకటనగా, దయచేసి ఇలాగ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని. మరి మొన్నటి మాట్లాడుకున్నప్పుడు కూడా సమయము దినములు చెడ్డమే అంటూ అక్కడ కూడా అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్న ఒక సందర్భం కూడా మనం విన్నాం. ఏంటట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలి అని కూడా మనకి సమయం గురించి ఒక బోధ చేస్తున్నారు. సమయం నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వారు సమయాన్ని అసలు వృధా చేయరు. ఎందుకంటే నిజంగా సమయం విలువ తెలిసిన వారు సమయాన్ని దేనితో పోలుస్తారో తెలుసా? టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. అవునా? సమయం అనేది ఒక ధనం లాంటిది. ధనం వలన ఏమవుతుందంటే నీ అవసరాలన్నీ తీరుతాయి కదా. అలాంటిది సమయం కూడా ధనంలాగే మనం ఆలోచించినప్పుడు దాన్ని ఎవడు కూడా వృధా చేయడు. ధనాన్ని ఎవడన్నా వృధా చేస్తాడా అంటే చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అది చేస్తే వాడు మూర్ఖుడని చెప్పాలి. ఎందుకంటే దాని కష్టం మనకు తెలుసు. దాన్ని సంపాదిస్తున్నప్పుడు ఎంతో కష్టంగా సంపాదిస్తున్నాం. అలాంటిది అదే ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నప్పుడు బాధగానే ఉంటుంది. దాని కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని వృధా చేసుకోరు కదా. అదే రీతిలో అందుకని ఇక్కడ కూడా మనం చూస్తే ఈ జఫన్యా 2:1 ఒక మాట తెలియజేస్తాడు ఆయన సమయం గురించి. ఏంటట, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే సమయం గురించి వారికి తెలియక వారు పిచ్చి పిచ్చిగా దాన్ని ఏం చేస్తారట, దాన్ని వాడుకోవడం చేతకాక వృధా చేసుకుంటున్నప్పుడు వారిని ఆ జనులను ఉద్దేశించి జఫన్యా అనే ఒక ప్రవక్త సమయం గురించి మాట్లాడుతున్నాడు. సమయం ఎలా ఎగిరిపోద్ది? పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. మీరు గమనించారా లేదో? ఇదివరకు ఇప్పటికీ మీరు గమనించండి, ఒక గత 10 ఏళ్ళుగా భూమి తిరిగే వేగం పెరిగింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనక రోజులో ఉంటున్నాక గంటలు వ్యవధి కుదించబడుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు మనకి 24 గంటలు ఒక రోజుగా మనం పరిగణిస్తున్నాం కదా. ఆ 24 కాస్త ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అంటే త్వరగా అయిపోతాయి అన్నమాట. అందుకే మనకి ఒకలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అదేంటండి మొన్నే కదండి వచ్చిందండి, ఇది ఇప్పుడే వెళ్ళిపోయింది అన్నట్టు. రోజులు, నెలలు, సంవత్సరములు కూడా అలాగే వెళ్ళిపోతాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం ఉంటున్నది ఆఖరి దినాల్లో అనేది. ఇంకా చాలా మార్పులు, ప్రకృతిలో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం సమయానుకూలంగా మనం చర్చిస్తాం ఇంకా రానున్న రోజుల్లో. ఎందుకంటే 23.5 యాక్సిస్లో, ఆర్బిట్లో, ఆ కక్షలోనే ఏం తిరగాలంటే భూమి అలా వంగి తిరగాలి. అలా తిరిగితేనే మనకి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అప్పుడే మనం భూమి మీద అలా నుంచోగలుగుతాం. ఇవన్నీ కూడా ఉంటాయి, లేకపోతే ఏవి నుంచోడానికి అవ్వదు. సో చాలా ప్రమాదాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ యొక్క సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైన్స్ పరంగా ఏం చెబుతుంది అనేది. అయితే ఇక్కడ మీరు గమనించండి, కాలం అనేది దేవుని యొక్క వశంలో ఉంటున్నప్పుడు, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ కూడా తిరుగుతూ దాని యొక్క పనులు వాడు చేస్తున్నప్పుడు అది గతి తప్పిపోతే ఎంతో ప్రమాదం. నాకేముందంటే భూమికి ప్రమాదం ఉంటే నీకు కదా, నీకే ప్రమాదం అవుతుంది. అప్పుడు నువ్వు ఉన్న చోట్లోనే కూడా నీకు ప్రమాదమే అవుతుంది. కనుక ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ జఫన్యా చెబుతున్నాడు, సమయం అనేది చాలా అమూల్యమైనది. కనుక
అది ఎగిరిపోతుందిరా. కనుక మీరేం చేయాలంటే సిగ్గుమాలిన జనం, అంటే మీకు సిగ్గు లేదు, ఎంత తిట్టినా సరే మీరు దులుపుకొని వెళ్ళిపోతారు కానీ అది మార్చుకోరు అని ఆ జనాంగానికి చెప్తున్నాడు. కానీ ఇది అందరికీ ఉపయోగపడేదే. కనుక మనం కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. కొన్ని యొక్క మంచి విషయాలు మన ఆత్మీయ స్థితికి పనికొచ్చేది కానీ, మన శారీరక అభివృద్ధి చెందడానికి కానీ, ధన విషయంలో అన్ని విషయంలో ఉపయోగపడే వాటిని మనం ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు, బాధపడకూడదు కూడా. కనుక వారికి తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం లూకా సువార్తలో ఉంటున్నాక 59 వచనాలని 7 భాగాలు చేద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి అగోండి చూడండి. ఒకసారి ఇక్కడ లూకా సువార్తని 7 భాగాలు చేస్తే 59 వచనాలని మొదటి భాగం ఏంటట, 1 నుంచి 12 వచనాల్లో అదొక భాగం. అందులో దేని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్న వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతున్న సందర్భం అక్కడ రాశారు. ఇది ఒక ఫస్ట్ ఇన్సిడెంట్. రెండోది ఏంటట, 13 నుంచి 21 వచనాల గురించి మాట్లాడితే సంపాదన గురించి మాట్లాడారు. అదే కదా ఈరోజు మనకు మూలవాక్యంగా తీసుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 21 వచనాలు మనం ప్రారంభంలో చదివించాను మీకు. అది రెండో భాగం. అయితే మూడో భాగం చూస్తే 22 నుంచి 34 వచనాలు. ఇంత ఏం చెప్తుందంటే భవిష్యత్తు గురించి చింతిస్తున్నారో, ఎవరైతే భవిష్యత్తు గురించి చింతిస్తున్నారో వారి గురించి ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాట అక్కడ ఆ వచనాల్లో మనకు కనబడుతుంది. అలాగే 49, 35 నుంచి 48 వచనాల్లో అక్కడ చూస్తే అపనమ్మకం గురించి అక్కడ దేవుడు మాట్లాడతాడు. అలాగే 49 నుంచి 53 వచనాలు చూస్తే క్రైస్తవ జీవితం సాఫీగా సాగిపోద్ది అనుకుంటారు కదా కొంతమంది. ఏముందండి, మీరు దేవుని బిడ్డలు కదండి, మీ లైఫ్కి ఏం డోకా లేదు. నిజమే, కానీ నిజంగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా లైఫ్ బాగా వెళ్ళిపోతుందండి, స్మూత్గా వెళ్తుందా, సాఫీగా వెళ్తుందా? ఎన్నో ఇబ్బందులు, ఎన్నో. అయితే క్రైస్తవ జీవితం అంత సాఫీగా వెళ్ళదు, కానీ అలా అనుకుంటున్న వారి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న అక్కడ లేఖనాలు అవి. అలాగే చూస్తే 54 నుంచి 56 వచనాల్లో చూస్తే అక్కడ అజ్ఞానం గురించి వారు మాట్లాడారు. అలాగే చివరిగా చూస్తే 57 నుంచి 59 చూస్తే వ్యాజ్యాల గురించి మాట్లాడుతాను, విభేదాలు, గొడవల గురించి అక్కడ మాట్లాడుతున్న సందర్భం. అయితే ఇవన్నీ మేము ఎందుకు తెలుసుకోవాలంటే, అవి తెలుసుకుంటేనే ఒక అధ్యాయం అంతా కూడా ఏం చెబుతుంది, ఏ ఉద్దేశంతో అది రాయబడింది అని తెలుసుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది. మీరు చదువుతున్న కొలది మన జీవితంలో అవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందులో మనం ఒక భాగాన్నే మనం ఒక రెండో భాగాన్నే మూడో భాగమా రెండే సంపాదన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ వాస్తవంగా మనం చూస్తే ధనం అనేది ఏంటట, అది నీ హృదయాన్ని, నీ యొక్క మనస్సుని నియంత్రిస్తుంది. అవునా? చాలామంది జీవితంలో డబ్బు చేతే నడిపించబడతా ఉంటారు. కానీ మనం వాస్తవంగా ఎలా నడిపించబడాలట, ఆత్మ చేత నడిపించబడాలి కదా. మనం భౌతికంగా మనం ఇక్కడ ఉన్నప్పటికీ, లౌకికవాదులుగా ఉంటున్నప్పటికీ కూడా మనము ఆత్మ సంబంధులము అనేది ఇక్కడ దేవుని యొక్క ప్రజలుగా దేవుడు ఆయన్ని ఎదురు చూస్తున్నారు. అయితే కానీ మనం నిజంగా ఆత్మ సంబంధులుగా ఉంటే మనము వీటి చేత నడిపించబడము. కానీ అక్కడ ఇక డబ్బు అనేది ఎంతో ప్రధానమైన పాత్ర ప్రతి వారి జీవితంలో అది పోషిస్తూ ఉంటుంది. అందుకని అన్నమాట, మనీ ఈజ్ లైక్ అ మిర్రర్, ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇమేజ్ అట. అంటే డబ్బు అనేది ఒక అర్థం లాంటిది అయినప్పుడు అందులో నువ్వు చూసుకున్నప్పుడు నీ సహజ సిద్ధమైన మనస్సును అది చూపిస్తుందట. అందుకనే మనం అయితే ఒకవేళ అది అలాంటి యొక్క అర్థమైనప్పటికీ కూడా నువ్వు ఆత్మ సంబంధం అయితే ఆత్మ విషయాలే అందులో కనబడాలి, కానీ నీ యొక్క లౌకిక విషయాలు అందులో కనబడకూడదు అని దాని అర్థం. కనుక ఈ యొక్క ధనం అనేది ఎలాంటిదో మనం చూస్తే, ఈ యొక్క డబ్బు మంచిదండి, డబ్బు తప్పు కాదు, ఎందుకంటే మనం సంపాదించాలి కూడా, కానీ దాని పట్ల ఉన్న దురాశ అనేది మంచిది కాదు. అలాగే చూడండి, ధనం అనేది తప్పు కాదు, దాని పట్ల ధనాపేక్ష తప్పు. అందుకని ఇక్కడ ఒక లేఖన భాగంలో తిమోతికి రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట, 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక లేఖనం ఉంది కదా. ఏంటి అదే? ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అయితే ఇక్కడ చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కదా, కానీ ఇలాగా ఇక్కడ చూస్తే ధనం సమస్త కీడులకు మూలం అని ఎక్కడ రాయలేదు కదా. అంటే అందుకే ఇందాక ముందుకు నేను 2 మాటలు తెలియజేశాను. డబ్బు
తప్పు కాదు, కానీ దాని పట్ల దురాశ తప్పని, అలాగే ధనం తప్పు కాదని, దాని పట్ల ధనాపేక్ష తప్పని. కనుక డబ్బు నిజంగా తప్పు అయితే అక్కడ రాసేటప్పుడు అలా రాయాలి కదా, కానీ అలా రాయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ధనాపేక్ష, అంటే ధనం అనేది దేవుడే పెట్టాడు, ఎందుకంటే మనకు అవసరాల నిమిత్తము దాన్ని సర్క్యులేట్ చేసుకోవడానికి. కానీ దాని మీద ఎక్కువ ఆపేక్ష మనకుంటే అది నీకు నాశనం అవుద్దని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం ధనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ధనం గురించి ఒక 5 రకాల మనుషులు మనం ఇక్కడ చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. ఏంటంటే ధన విషయంలో 5 రకాల మనుషులు. అందులో మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే త్యాగులట, అంటే సాక్రిఫైయర్స్ అనమాట. అంటే వీరు త్యాగము చేసేవారట ఈ ధన విషయంలో. ఏంటట అంటే సాధారణంగా మనకు తెలిసినాక డెఫినేషన్ ఏంటట, అది నష్టమును లెక్క చేయకుండా ఇచ్చేవారు. అంటే వారు నష్టపోయినప్పటికీ కూడా వారు ఇచ్చేస్తారు. అంటే ఒక ధనం గురించే కాదు, త్యాగము చేసే ప్రతి ఒక్కరూ అంతే కదా అండి. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు త్యాగము చేశారా? ఏం చేశారు? తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మరి అలా చేయడం వల్ల ఆయనకి నష్టమా కాదా? తన తండ్రికి నష్టమా? ఎందుకంటే కుమారుణ్ణి వదులుకున్నాడు కాబట్టి మన నిమిత్తము. అయితే అయినప్పటికీ కూడా వారు లెక్క చేయలేదు. కనుక త్యాగులు అంటే ఈ త్యాగము చేసే వాళ్ళు ఏం చేస్తారట, వారు నష్టపోతారు. అనేక విషయాలు, అది డబ్బే అవ్వచ్చు, ఇంకా ఆనందం అవ్వచ్చు, ఇంక వేరే ఇతరవే కారణాలు. కానీ వారు వదులుకొని వారు చేస్తారట. అంటే ఈ డబ్బు విషయంలో కూడా 5 రకాల మనుషుల్లో మొదటి రకం వారు త్యాగులు. మరి రెండో రకం వారు చూస్తే దాతలు, స్పాన్సర్స్. ఈ దాతలు ఏం చేస్తారట, వారు నష్టపోకుండా వారు ఇస్తారట. అంటే వారికంటూ నష్టం ఏం జరగదు. మేబీ బయట ఎక్కడైనా సరే ఫండింగ్ రైజ్ చేస్తారు, ఫండ్ రైజ్ చేసి వారు కలెక్ట్ చేసి ఇస్తారు. దానివల్ల వాళ్ళకేం నష్టం లేదు. అంటే ఇదో ఒక రకం. మరి మూడోది చూస్తే లోబులు. ఈ లోబులు వీళ్ళేంటంటే వీరు ఇవ్వడానికి వెనుదిరుగుతారట. అంటే వారు ఇవ్వరు, అంటే పిసనారులు అనుకోవాలి, స్టింజీ పీపుల్ అనుకోవాలి వీళ్ళంతా కూడా. మరి నాలుగో రకం చూస్తే దొంగలు ఏంటట, ఇతరులకు ఉన్నవే తీసేసుకుంటారు దొంగలు. 5వ రకం వారు జ్ఞానులు ఏం చేస్తారట, అవసరాలకు అలాగే భవిష్యత్తు కొరకు దాచిపెట్టుకుంటారట. సో ఇప్పుడు ఈ యొక్క ఐదుగురు కదా, 5 రకాల మనుషుల్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఆ 5 రకాల్లో ఒక రకము చాలా ప్రమాదమైనది. అది ఏంటంటే లోబులు. ఎందుకని లోబుల గురించి ప్రమాదకరం? ఎందుకంటే ఈ లక్షణం ఉన్నవారట వారు పరలోకము మిస్ అయిపోవడానికి అవకాశం ఉంటుందని దేవుడే చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు అదేంటంటే దొంగలు కూడా చాలా ఇబ్బందికరమైన వాళ్ళు కదా, మరి వాళ్ళని బట్టి కూడా ఎలా అవుతుంది కదా, ఎందుకంటే మన సంపదే వారు దోచుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ లోబుల గురించి ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఎందుకంటే వారు ఎవరికి సాయం చేయరు, ఎవరికి కూడా వారు ₹1 కూడా ఇవ్వరు. వారు కున్నాకదే వారు అలాగని చెప్పి వారు అనుభవిస్తారంటే వారు కూడా అనుభవించలేని స్థితిలోనే ఉంటారు వాళ్ళు. అందుకని ఇక్కడ అలాంటి వారు లోబుల గురించి మాట్లాడుతూ ఇక్కడ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. అంటే సహజంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దొంగలతోని, నరహత్య చేసే వాళ్ళతో సాంగత్యం ఎవడు చేస్తాడు, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇలాంటి వారితో అయితే సహవాసం చేస్తారు. పిసినారులతో చేయరండి, లోబులతో చేస్తారు. ఎందుకంటే అది పెద్దగా పరిగణించరాలు. ఏముందండి పెద్దగా, మాకేం ప్రమాదం తెచ్చిపెట్టేది కాదు కదా అని. కానీ ఆ విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడు పౌలు గారు, లోబులు కూడా అందులోకి వెళ్తారని, అలాంటి వారితో అసలు మీరు సహవాసమే వద్దు, మిగతా వారితో మీరు కట్ చేసుకోవాలనుకుంటారు కానీ ఇలాంటి వారితో కూడా వద్దు అని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే లోభత్వం అనేది చాలా భయంకరమైనది. ఒక విధంగా చెప్పాలంటే మేబీ కొన్ని నెలల కిందటో లేకపోతే సంవత్సరం కిందటో ఎప్పుడో ఈ లోబుల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. వారు ఎలాంటి వారు, దేవుడు వారిని ఎలాగా కన్సిడరేషన్ చేస్తాడు అనేది ఇవన్నీ మాట్లాడాం. కనుక ఈ లోభత్వం అనేది చాలా ప్రమాదకరమైన లక్షణం అని
దీని ద్వారా మనం కోల్పోతాము పరలోకం అనేది కూడా దేవుడు తెలియజేస్తున్న సత్యము. అలా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా దాని గురించి ఒక చిన్న ప్రస్తావన ఉంటుంది. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే కాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అదండి, పరిశుద్ధులకు తగినది. కనుక అలాంటి ఒక సహవాసం వద్దు. ఒకటి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకండి. వారు దేనికి వారు ముందుకు రారు, ఎవరికి ఒక రూపాయి సహాయం చేయరు, దేవునికి చేయరు. అలాంటి వారితో సహవాసం కలిగితే కూడా మీకు ప్రమాదం అని కూడా ఇండైరెక్ట్గా ఒక హెచ్చరికలో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క 5 రకాల మనుషులు, అందులో అతి ప్రమాదకరమైనదిగా ఇక్కడ లోబుల గురించి మాట్లాడుతున్నాడు. సరే, అయితే ఇప్పుడు మనం ధనం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ధనాన్ని గురించి, ధనం వైపు ప్రయాణం చేస్తున్న కొందరు ధనవంతులు వారి యొక్క స్థితి ఏ స్థితికి వెళ్ళిపోయిందో అనేది బైబిల్ తెలియజేస్తున్న సత్యాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఏమైపోయిందట వాళ్ళు ఒకసారి చూద్దాం. మొదటి చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు చూస్తే అక్కడ ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఆ ధనవంతుడిని దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే వెర్రివాడా అని దేవుడే స్వయంగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ సంబోధించాడు. వీళ్ళందరూ ధనవంతులేనండి. బైబిల్ గ్రంథంలో ఉంటున్న వారు ఒక ధనవంతుడు అక్కడ. రెండో వాడు చూస్తే మత్తయి సువార్త 19:16లో కనిపిస్తాడు. వాడు కూడా ధనవంతుడే, వాడికి అధికారం ఉంది. అధికారం ఉన్నాక యవనస్తుడు, ఆ రిచ్ యంగ్ రూలర్, వాడు కూడా ధనవంతుడే. మరి లూకా సువార్త 16లో మనకి తెలిసిన ఒక ఉపమానం తెలుసు కదా. మరి యొక్క దరిద్రుడు లాజరస్, అలాగే ధనవంతుడు, వారి ఇరువురు మధ్యలో మరి అక్కడ కూడా ధనవంతుడు కనిపిస్తున్నాడు. లాజర్ కాలంలో ఉంటున్న ధనవంతుడు. అయితే ఇక్కడ పేరు ఇవ్వలేదు, ఆ ధనవంతుడి పేరు అదే పెట్టారు. కానీ అంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు దానివల్ల. మరి వాడి యొక్క కాన్సెప్ట్ మనకు తెలుసు, తిను తాగు సుఖించు. అంటే వీళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పిన టైటిల్ ప్రకారంగా వారి యొక్క పతనానికి కారణం ఏంటంటే వారు ధనవంతులకు ఉండడమే వారి కారణమా? ధనవంతులుగా ఉంటే వారు నాశనం అయిపోతారని బైబిల్ ఎక్కడైనా చెప్పిందండి? మీరు గమనించాలి. అందుకే నేను లేఖనాలు నేను క్లియర్గా పెడుతున్నప్పుడు అందులో ఉన్న స్పష్టత ఏంటో మీరు తెలుసుకోవాలా. మీకు పిచ్చి పిచ్చిగా బోధించట్లేదు, చక్కగా వాక్య రూపంలోని వాక్య వెలుగులోని మీరు అందులోని సత్యము తెలుసుకోవాలి. సో ధనవంతుడు గురించి మాట్లాడుతూ ఇక్కడ కొందరు ధనవంతులు వారి ధనాన్ని బట్టి ప్రయాణం చేసినప్పుడు వారి పతన స్థితికి వెళ్ళిపోయిన వారి జాబితాలో వీరున్నారు. వీరంతా కూడా. ఇంకొకటి చూస్తే నాబాలు, మరి దావీదుని ఎలాగా అవమానించాడు మనకు తెలుసు. దావీదు సహాయం తీసుకుంటే కానీ ఆడు బతకలేదు అప్పుడు. కానీ ఆ తర్వాత కాలంలో వీడు కూడా అహంకారంతో, గర్వంతో వాడు చేసాడు. వాడికి బాగా ఆస్తిమంతుడు. మరి ఆ నాబాలు భార్యనే కదా అబిగేలు. మరి తర్వాత కాలంలో వాడు చనిపోయిన తర్వాత దావీదు వివాహం చేసుకున్న భార్యగా చేసుకోవడం. అలాగే తర్వాత చూస్తే ఇక లవోదికే సంఘం గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. వారికి వాస్తవంగా చెప్పాలంటే వారికి ధనం ఉంది బాగా, కానీ దేవుడు వారిని ఏమంటున్నారో తెలుసా? దేవుడు వారిని దరిద్రులు అంటున్నాడు. వారిని ఎన్ని తిట్టాలో అన్ని తిడతాడు ఆ లేఖనాల్లో మీరు చూస్తే. కనుక వీళ్ళంతా కూడా ధనవంతులే బైబిల్ ప్రకారంగా. వారికి చక్కగా ధనం ఉంది, కానీ ఆ ధనమే వారిని ఎలా నడిపించిందట? పతనం వైపు నడిపించింది. అందుకనే నేను చెప్పాను, ఇఫ్ యూ మనీ ఈజ్ ఎ మిర్రర్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్ యువర్ ఇమేజ్ రిఫ్లెక్ట్స్ అని. ఇక్కడ ధనం అనే ఒక ధనంతో చేయబడిన ఒక అద్దంలో నీ మొహం చూసుకుంటే నీ యొక్క సహజ గుణం తెలిసిపోద్దని అక్కడ ఇందాకలా మాట్లాడితే, వీరందరూ కూడా ధనాన్ని బట్టి ఏం చేశారట? వారు పతనం అయిపోయారు. వారు అలా ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అదే ప్రాధాన్యంగా తీసుకున్నారు, ప్రాముఖ్యంగా తీసుకున్నారు. మరి ఇంకేది వద్దనుకున్నారో ఏంటో మరి. అందు నిమిత్తము ధనవంతులంతా కూడా వారు అక్కడ అలా నాశనం అయిపోయినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి వస్తే ఇక్కడ సొలొమోను ఒక మాట తెలియజేస్తాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 8వ వచనాన్ని చూస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకంట ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన? మీకు మీ అవసరానికి కావలసినంతగా మీకు కానీ ధనం లేకపోతే, తక్కువ అయింది అనుకోండి, మీరు లేమిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే మీ అవసరత కాబట్టి, మీ అవసరానికంటే తక్కువ ఉంది కాబట్టి మీరు అలాగ మీరు రియాక్ట్ అవుతారేమో. అలాగని చెప్పి అవసరానికి మించినది ఉంటే కూడా దేవుణ్ణి ఖాతరు చేయరని. అందుకని అలాగే వద్దు, నాకు ఇలాగే వద్దు, ఇలా కావాలి. అందుకనే మనకి సువార్తల్లో మనకి యేసుప్రభు వారు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారము అంటాడు, గివ్ అస్ అ డైలీ బ్రెడ్ కదా. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నారు? ఎందుకంటే మనకు తగినంత ఉంటున్నప్పుడు మనము దొంగతనం చేయాల్సిన అవసరత లేదు. అలాగే దేవుడి మీద కూడా మనం మాట్లాడేయాల్సిన అవసరత కూడా ఉండదు. నీకు ఎంత కావాలో అంతవరకే. కనుక ఆయన ఈ యొక్క ప్రార్థన ఇలా చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈ రీతిలో వారి యొక్క ప్రార్థన ఉండాలనేది కూడా ఆయన తెలియజేస్తున్న సందర్భం. కనుక ధనం గురించి అయితే ఇందాకలో మనం మాట్లాడుకున్నాక 5 గురించి మాట్లాడాం కదా. నాబాల గురించి కానీ అక్కడ ఉంటున్న ధనవంతులు కొంతమంది గురించి మాట్లాడుతూ వారి యొక్క పతనం అయిపోయారు, వారు అందరూ కూడా నాశనం వైపు వెళ్ళిపోయారు. అలాగే ధనవంతులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్పలేని దానికి కూడా మనకు నిదర్శనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక 5 ధనవంతులు ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు, సమయానుకూలంగా నేను మాట్లాడాలి కనుక 5 దాంట్లో మొదటిది ఏంటంటే అబ్రహాం గారు చాలా ధనవంతుడు కదండి. ఆ కాలంలో ఎవరి కాలంలో ఏదైతే పేరు మెన్షన్ చేస్తున్నామో వారికి మించిన వాళ్ళైతే లేరు. అబ్రహాం కాలంలో అబ్రహామే ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఆయనకున్నవారు మరి ఎంతమంది అట? 3,000 మంది పనివారు. 3,000 మంది పనివారిని ఎవరన్నా మెయింటైన్ చేయగలరండి? ఒక్క పని అమ్మాయిని మెయింటైన్ చేయడమే కష్టం కదా. అలాంటిది 3,000 మంది పనివారిని మెయింటైన్ చేయడం అంటే అది చాలా కష్టం. అంతమందికి ఆశ్రయం ఇచ్చి మెయింటైన్ చేయాలంటే వారికి ఎంత ఆస్తి ఉండాలి, ఎంత వారికి సంపద ఉండాలి. మరి ఆయన ఆ కాలంలో ఈజ్ రిచ్, కానీ ఎప్పుడు కూడా ఆయన ఆ ధనాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు. అలాగే ఆయన వృధా కూడా చేయలేదు. ఆయన మంచిగా చక్కగా దాన్ని కాపాడుకోగలిగాడు. ఎందుకంటే ఇంకా తర్వాత మాట్లాడతాం. అలాగే రెండో కోణంలోకి వస్తే అర్మితు యోసేపు కూడా ఆయన కూడా ఒక ధనవంతుడు. సన్హెడ్రన్ సభలో ఆయన ఒక పెద్ద పాత్ర పోషిస్తాడైన. మరి మనకు తెలుసు యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని మరి ఆ అధికారులతో మాట్లాడి పొందుకొని తొలిపించుకున్న సమాధి తోటలో ఆయన యేసు ప్రభు వారిని సమాధి చేశాడు కదా, ఆ అర్మితు యోసేపు. అతను కూడా చాలా ధనవంతుడు ఆ కాలంలో, ఈజ్ అ రిచ్ ఫెలో. అలాగే ఇంకా బోయాజు కూడా, ఆయన కూడా మరి ఆ రూతు కాలంలో ఉంటున్న బోయాజు ఆయన కూడా చాలా ధనవంతుడని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా చూస్తే దానియేలు కూడా చాలా ధనవంతుడు. ఆయన ఒక చీఫ్ అడ్వైజర్గా ప్రధానమంత్రి తర్వాత ఆయనే ఇంక అన్నీ కూడా అలాంటి వాడు. మరి 5 ప్రధానుల కింద పనిచేసాడు. మరి ఎంత సంపాదించాడో మరి ఆయనకి లెక్కలేనంత ఆస్తి ఆయనకి కూడా ఉంది. అలాగే చూస్తే ఊజు దేశంలో ఆయనకు మించిన వాడు ఆ కాలంలో ఇంకొకరు లేడు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన 5 ఎవరు? అబ్రహాం కానీ, అర్మితు యోసేపు కానీ, బోయాజు, దానియేలు, యోబు. ఈ 5 కూడా చాలా ధనవంతులు బైబిల్ గ్రంథంలో. కానీ ఇందాక నేను చెబుతున్న 5 ధనవంతులు వారు పతనం అయిపోయారు, వీరు వర్ధిల్లు లేరు. కారణం ఏంటో తెలుసా? వారికి వీరికి ధనంలో ఏది కూడా లోపం లేదు. వీరికి విస్తారంగా ఉంది, వారికి విస్తారంగా ఉంది. కానీ ఇప్పుడు నేను చెబుతున్న 5 ధనవంతుల్లో వారి ధనానికంటే వారి భక్తి ఉన్నతంగా ఉంది. హల్లెలూయా. ఎవరికన్నా కూడా మన ధనానం లేకపోతే మనకున్నది ఏదన్నా కూడా లౌకిక సంబంధమైనవి ఏవైనప్పటికీ కూడా నీ తలాంతులో లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, వాటికి మించి నీ భక్తి ఉండాలట. అప్పుడు ఏమవుద్దంటే ఆ ధనాన్ని ఏం చేస్తే అదుపులో పెడుతుంది, లేదంటే ఆ ధనమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందాక నేను చెబుతున్న మొదటి 5 ధనమే వారిని కంట్రోల్ చేసింది. కాబట్టి దేవుడికి తెలుసు. అందుకే మొట్టమొదటి వాడితో వెర్రివాడా అని సంబోధించడంలో కూడా ఆడు అంటాడు, అన్నీ నేను చేసిన ఏం చేయమంటావు నిత్యత్వానికి అని అడుగుతున్నప్పుడు దేవునికి తెలిసి మనసు ఎక్కడ ఉందో కనుక నీకున్నదంతా కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు రా అంటాడు. ఆడు వెంటనే ఆడికి సెల్ఫ్ డైలింగ్ అనమాట, ఫోన్ కాల్ వస్తుంది, అడిగి వెళ్ళిపోతాడు. అంతేనా? అలాగే అంటే ఏదన్నా సత్యం చెప్తున్నప్పుడు లేకపోతే గద్దింపు మాటలు ఎవరికి ఇష్టం ఉండదు కదండి. కనుక అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటారు. అదే చేశాడు వాడు కూడా. సో మిగతా వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా నేను అంత వివరణ ఇస్తే నాకు సమయం అయిపోద్ది కనుక నేను వెళ్ళిపోతున్నాను. కనుక ఇక్కడ ధనమే మిమ్మల్ని నడిపిస్తే మీది పతనం అయిపోయే స్థితి.
దానికి ఉదాహరణే ఆ ఐదుగురు. కానీ ఆ తర్వాత మాట్లాడుకున్నాక ఐదుగురు దానియేలే కానీ, యోబు కానీ, బోయేజ్ కానీ, అబ్రహాం కానీ, అరిమితి యోసేపు వీళ్ళంతా కూడా ధనవంతులుగా వారి యొక్క పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా వారికి మించినది ఏంటట, ధనానికి మించినది వారి భక్తి వలన వారు స్థిరపడిపోయారు, స్థిరపరచబడ్డారు దేవుని చేత. వారు ఒక మంచి సాక్షులుగా నేటికి కూడా కొనసాగుతున్నారు కదా. వారు చనిపోయి ఎంతో కాలం అయినప్పటికీ కూడా వారిని గురించి మనం ఇంకా ఎందుకు ధ్యానించాలి? ఎందుకంటే వారి యొక్క మనకి ముందుగా ఉంచిన ఒక మాదిరి కనుక ఈ యొక్క ఐదుగురు కూడా అంతగా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ధన విషయంలో మనకి ఒక లిమిట్ ఉండాలి, ఒక విధానం. అయితే అది ఖర్చు పెట్టడమే కాదు, సంపాదించుకునే విధానాలు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే సెల్ఫ్ బోస్టింగ్ అంటారన్నమాట, డంబము కదా. ఇదే కదండి ఈ లోకంలో ఎక్కువగా చలామణి అవుతుంది. చాలా ఉన్నాయి అనుకోండి. అందుకనే మొదటి యోహాను పత్రికలో 2:16 ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటున్నప్పుడు డంబాలు గొప్పలు, ఆ గొప్పలే వాళ్ళకి తిప్పలు తీసుకొస్తాయి తర్వాత కాలంలో కదా. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంతమందికి వాళ్ళు ఎంత చెప్పినా వారు మార్చుకోరు. ఎందుకంటే వారి ఒక దెబ్బ తిన్నాక వారు సరవాలి అనుకుంటారు ఏటో. మరి అలాంటి వారికి మరి దేవుడే మరి వాళ్ళని మార్చాలి, ఏం చేయలేం. ఇప్పుడు కొంతమంది మీకు ఇంకా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మోస్ట్లీ యవనస్తులు అందరూ క్రికెట్ ఆడతారా? ఎంతమంది ఆడతారు క్రికెట్? అందరూ క్రికెట్ ఆడేవాళ్ళే. క్రికెట్ చూస్తారా? ఆడకపోయినా చూస్తారు కదా, చూడరా ఏంటి? చూడరా? మాకెందుకండి అన్నట్టు ఉన్నారు వీళ్ళు. సరే, ఎందుకో చెప్తాను. కనుక ఇక్కడ అంటే ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి వచ్చి అన్నాడు అనుకో, నేను 2 సెంచరీలు చేశాను అన్నాడు అనుకో. ఒక వ్యక్తి వచ్చి అలా అన్నాడు అనుకో, సెంచరీ అంటే వందేనా అంటే 200 రన్నులు చేశాడు అని అలాగా వాళ్ళు చెప్పినప్పుడు అందరూ వాడిని చూసి అబ్బా అంటారా లేదా? అలా చూస్తారన్నమాట. అసలు విషయం చెప్పకుండా అలా చెప్పినప్పుడు ఎవడన్నా అలాగే అనుకుంటాడు. వాడు కూడా గర్వంగా చెప్తున్నాడు ఐవ్ డన్ 2 సెంచరీస్ అని. కానీ సరే అని వెనక్కి వెళ్తే ఆ 200 రన్లు కూడా ఏంటంటే 400 మ్యాచ్ల్లో అట. ఇప్పుడు 400 మ్యాచెస్లో 200 సెంచరీలు ఏ పాటి? అర్థమైందా లేదా? అంటే ఏంటి ఉంది అందులో పెద్ద విషయం ఏముంది? అంతే కదా. అంటే అది చెప్పరు, ఇదే చెప్తారు అన్నమాట. అలాగా కొంతమంది. కనుక మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే గాడ్ విల్ నెవర్ సీజ్ యువర్ మనీ బట్ హీ విల్ సీజ్ ద ప్రపోర్షనాలిటీ అంటారు. అంటే రేషియో చూస్తాడు, ఏంటో చూస్తాడు. సరే, మీకు ఇంకా ఎందుకంటే క్రికెట్ అంటేనే కొంతమందికి అవగాహన లేదు, చూడరట కూడా, వారు స్పందించట్లేదు. ఇంకా మీకు అర్థమవడం ఇంకా సింప్లిఫై చేస్తాను. ఒకసారి చూద్దాం లూకాసు వార్త. లూకాసు వార్త 21:1-4 చూడండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఆ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. రైట్. ఈ సందర్భాన్ని చూస్తే మనం కానుకలు వెయ్యక మునిపే దేవుడు కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళి నుంచుంటాడట. ఎవరు ఎలాంటి ఉద్దేశంతో వేస్తున్నారు అనేది, వాళ్ళు ఎంత వేస్తున్నారు అనేది పక్కకు పెడితే ఎలాంటి ఉద్దేశంతో వేస్తున్నారు అనేది దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళి నుంచుంటాడట. అక్కడ ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆ విధవరాల గురించి మాట్లాడుతూ దేవుడు అది ఓపెన్ డిక్లరేషన్. వాస్తవంగా చెప్పాలంటే మత్తయి సువార్త 6 మనం ఒక 3-4 వచనాల్లో ఉంటున్న సారాంశం ఏంటి? నువ్వు చేస్తున్నది నీ కుడి చేతితో చేస్తున్నది ఎడం చేతికి తెలియకుండా చేయమన్నాడు. అది దానమన్నా ధర్మమన్నా ఏదన్నా కూడా కదా, అలా చెప్పాడు. సో ఇక్కడ మేము అది ఇక్కడ కొన్ని చర్చెస్లో, మీరు బాప్టిస్ట్ చర్చ్లో, లూథరన్ చర్చెస్లో చూస్తే వారు ఎంత దేవునికి ఇచ్చారనేది లెక్కలు కూడా చదువుతారండి. తెలుసా? విన్నారా? చూసారా? లెక్కలు కూడా
దావీదు గారు 1000 రూపాయలు ఇచ్చారు, పాలు గారు 500 ఇచ్చారు. ఇట్లాగా వారు పేర్లు కూడా పెట్టి చదువుతూ ఉంటారు. అదేమి దరిద్రం నాకు అర్థమవుతుంది. బైబిల్లో ఎక్కడ కూడా అలా చెప్పలేదు కదా. అలాంటి వారికే యాక్చువల్ చెప్పాలంటే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వారి యూదులు ఒక ఆచారాన్ని బ్రేక్ చేస్తూ దేవుడు ఇచ్చినాక నియమాలు ఇవన్నీ కూడా. మత్తయి సువార్త 5, 6, 7 ఈ యొక్క అధ్యాయంలో కూడా మౌంట్ సర్మన్లో దేవుడు ప్రాక్టికల్గా మనం చేయదగినవి, కష్టమైనవి, ఆచరణలోకి రాలేనివి కూడా ఆచరణ చేయాలి అని చెప్పే విషయంలో ఈ యొక్క 3 అధ్యాయాలు చాలా క్షుణ్ణంగా దేవుడికి మాట్లాడతాడు. ఆ కోణంలో ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఆ విధవరాలు కానుకను కూడా చెప్పేశాడు ఇక్కడ, ఆయనే చెప్పాడు. కానీ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు అక్కడ నుంచొని వాళ్ళు ఒక తీసుకొచ్చిన కర్పణలను ఏ రీతిలో వేస్తున్నారు అనేది చూస్తున్నప్పుడు కొందరు అక్కడ ఆ లేఖనాల్లో మనం చూస్తే వారికి కలిగిన సమృద్ధిలో నుంచి కదా వాళ్ళు వేసారు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి కలిగిన దాంట్లో సమృద్ధిలో వేయడంలో ఏముందండి, ఎవరన్నా వేస్తారు. సో అలా వేస్తే కానీ తనకున్నవి 2 కాసులేనంట. ఆ 2 కాసులు లేకపోతే ఇంకా తనకి ఫర్దర్గా ఇంకే ఫుడ్ ఏమీ లేదు. ఇంకా తన లైఫ్ ముందుకు ఎలా వెళ్తుందో తనకే తెలియదు. అలాంటి టైంలో తనకున్నదంతా కూడా ఆ 2 కాసులు తీసుకొచ్చి వేసినట్టుగా అక్కడ దేవుడే దానికి సాక్షిగా ఆయనే మాట్లాడుతున్న సందర్భం అది. అంటే ఇక్కడ నువ్వు ఎంత వేస్తావు, ఒక విధంగా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తన కానుకే పాటి, అంతే కదా. ఎందుకంటే అందరూ కూడా రిచ్, బాగానే ఉన్నారు. వారి సమృద్ధి అంటే వారికి సెల్ఫ్ సఫిషియెంట్ బాగానే ఉన్నాయనే కదా. మరి సమృద్ధిలో నుంచి వేయడం పెద్ద విషయం కదా. అంటే ఎక్కువ వేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడట, వారు ఆ సమృద్ధులు వారికి కలిగిన సమృద్ధిలోంచి వారు వేశారు. కానీ తనకు ఉన్నదంతా తను వేసింది కనుక తనదే ఎక్కువగా దేవుడు లెక్క కట్టాడు. అంటే తన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. కనుక నువ్వు వేసింది ఎంత అనేది పక్కన పెడితే ఎలాంటి సందర్భంలో వేస్తున్నావు, ఎలాగా నువ్వు దేవునికి అర్పిస్తున్నావు, ఎంత డెడికేషన్ ఉన్నది అనేది దేవుడు చూస్తాడు. ఈ రోజుల్లో ఫార్మాలిటీగా ఏదో మా మీద ఉన్న ఒక దోషం పోవాలి కాబట్టి మేము ఏదో చేయాలని అలాగా ఏదో చేసుకొని వెళ్తున్నారు. కానీ దేవుడు నీ కానికి ఎందుకు, దేవుడు ఎలాంటి వాడండి, మన నిమిత్తమే దరిద్రుడైపోయాడని మీరు గుర్తుపెట్టుకోండి. అవునా? దేవుడు బేదవాడా, దేవుడు దరిద్రుడా? వాస్తవంగా కాదు కదా. ఆయన శ్రీమంతుడు కదా. అందుకనే ఆయనలో ఏముందట, కొలసిలో 2:3లో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా కదండి. అంటే ఆయనకి ఏంటి, బంగారు నాది, వెండి నాది, అవునా కాదా? ఆయనే కదా అంటాడు ఇవన్నీ కూడా. అంటే ఆయనకి ఏ కొదువు లేదు, కొరత లేదు. కానీ ఆయన పెట్టిన నియమాలు కొన్ని విషయాల్లో మీరు తప్పిపోతే అది మీకే ఉంటుంది, జాగ్రత్త అని అక్కడ హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని తీసుకోకపోతే దాని పరివర్తనాలు కూడా మీరు చూసుకోవాలి. అయితే ఇక్కడ ధనం గురించి మాట్లాడుతూ చూద్దాం ఇక్కడ. అంటే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీ నీడ్ టు హ్యావ్ టువర్డ్స్ మనీ వైల్ బీయింగ్ ఎ క్రిస్టియన్స్ అనేది ఒక చిన్న చూద్దాం. చూడండి, అక్కడ మనం క్రైస్తవులకి ఎలాంటిది ఉండాలట, ఎలాంటి వైఖరి ఉండాలి ధనం విషయంలో మనకు కావాల్సిన మనం ప్రదర్శించవలసిన ఒక దృక్పథం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిది ఏంటట చూడండి, ఇక్కడ అందరూ కూడా సంపాదిస్తారు ధనం, కానీ సంపాదించవలసినది ఎలా సంపాదించాలో కూడా ఆయనే తెలియజేస్తున్నాడు. యథార్థంగా సంపాదించాలట. చెప్పండి ఒకసారి. అంటే మనం సంపాదిస్తున్నది ఏదైనప్పటికీ కూడా అది యథార్థముగా సంపాదించాలట. అందులో ఏమైనా కిరికిరి జరిగింది అనుకోండి, ఆ ధనంలో అది నీకు ఎఫెక్ట్ అవుద్ది, నీ కుటుంబానికి ఎఫెక్ట్ అవుద్ది, తర్వాత కాలంలో ఎవడేం చేయలేడు. అందుకనే సొలొమోను నాకు మాట అంటున్నాడు ఏంటంటే, ఎర్న్ ఆనెస్ట్లీ, ఏంటంట యథార్థముగా సంపాదించు అనేది ఒక మాట మనకి దేవుడు తెలియచేస్తూ ఇక్కడ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11లో ఒక మాట ఉంటుంది చూడండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కదండి. ఎలా మోసం చేస్తే అది ఎలా వచ్చింది అలాగే పోద్ది. అయితే పోయినప్పుడు మామూలుగా పోదట, నీకు నష్టం చేసిపోద్ది కదా. కనుక కొంతమంది తెలుసో తెలియక కొన్ని సందర్భాల్లో అడ్డదారుల్లోనే వారు సంపాదించి ఉంటారు. అది క్రైస్తవుల్లో కూడా చాలామంది కోకొలలు, క్రైస్తవ బిడ్డలందరూ కూడా మంచిగా సంపాదిస్తున్నారని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది విషయాల్లో కూడా నేను చూశాను, నాకు తెలుసు పర్సనల్గా కూడా కొంతమందివి. కనుక ఇక్కడ సంపాదించే విషయంలో ధనం గురించి, ధనానికి మనకి ఉన్న సంబంధం గురించి కదా మనం మాట్లాడుతున్నాం.
కాబట్టి ఆ ధనాన్ని సంపాదించుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి బాబు. అది ఎలాగంటే యథార్థముగా సంపాదించండి అని మొదటిగా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఎర్న్ ఆనెస్ట్లీ, ఇది మొదటిది. రెండోది ఏంటట, ధారాళంగా ఇవ్వాలట. ధనము సంపాదించుకునేవారు దాన్ని ఖర్చు పెట్టడమే కాదు, దాన్ని ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అది కూడా ఏం చేయాలట, ధారాళముగా, అంటే గివ్ జనరస్లీ అంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా చూడండి, సామెతలో 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. నీ రాబడి అంతటిలో ఆ. ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. ఓకే, ఏం చేయాలట, అది దేవునికి ఇచ్చి గణపరచాలట. అయితే అది ఇచ్చే విషయంలో కూడా ధారాళముగా ఇవ్వమంటున్నాడు, ఆ విషయం కూడా. అలాగే మూడో విషయం చూస్తే సంతృప్తిగా బ్రతకాలట. సో సంతృప్తిగా, లివ్ కంటెంటెంట్లీ అంటే సంతృప్తిగా బ్రతకాలట. ఇది ఈ రోజుల్లో చాలామందికి ఇది ఎక్కడో లోపమే జరుగుతుంది. తృప్తిగా ఉన్నాడంటే లేడు. అందులోని ధనం విషయంలో అసలే ఉండరు మనుషులు అన్నాక కదండి. ఎంతన్నా ఇంకా 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 ఎక్కువ, ఇంకా సంపాదించాలి అనేది వారి యొక్క కోరిక, ఆశ అయ్యి ఉంటుంది. కనుక ఎక్కడ కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ విషయానికి వస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఆ, మనం ఈ లోకములోనికి ఏమి చాలన్నమాట. కనుక సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకముగా ఉందట. అంటే నేను ఇందాకలే మీకు చెప్పాను, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటున్నప్పుడు ఆ సమయాన్నే మనం ధనంగా, సమయాన్ని కరెక్ట్గా వాడుకోవడం తెలిస్తే ధనాన్ని వాడుకోవడం కూడా తెలుస్తుంది వాడికి. కనుక ఇక్కడ మనకున్న దాంట్లో సంతృప్తి చెందండి. ఇంకా 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 అనుకొని ముందుకెళ్ళిపోయి ఆఖరికి మీ ప్రాణం మీద తెచ్చుకొని మీరు కూడా దాన్ని అనుభవించలేని పరిస్థితికి అయిపోద్ది. మీకు తెలుసా తేనెటీగ గురించి తెలుసా అండి? మీకు హనీ బీస్ గురించి తెలుసా? తేనెటీగల గురించి ఏం తెలుసు? కుడతాయా? నేను కుట్టారా? అది ఒకటేనా? తేనెటీగ మనకేమన్నా సమాచారం ఇస్తుందా? చెప్పండి, మీతోనే మాట్లాడుతున్నాను నేను. తేనెటీగలు ఏమన్నా మీకు చెప్తున్నాయా? మనకేమన్నా కష్టపడి తేనె కూరుస్తాయట. ఏం చేయడానికి? పాపం అవి ఏం చేస్తాయి, ఎంతో కష్టపడి ఒక లైఫ్ టైంలో ఒక తేనెటీగట ఒక స్పూన్ అంత తేనె మాత్రమే సేకరించగలదట. కొన్ని మైళ్ళు, వేళ్ళ మైళ్ళు దూరం వెళ్తుంది. తనకు బ్రతుకు కాలం అంతా కూడా అనేక పువ్వుల మీద వాలి 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 తీసుకొచ్చి అందులో పెడుతుంది. చివరిగా బాటసారుల పాలైపోద్ది కదా. ఎవడో రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, అక్కడ తేనె పట్టు చూస్తాడు, అంతే. దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక ఈ ఇల్లు కూడా అంతే. లోబుల గురించి ఇందాకలు మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళు ఎవరికి ₹1 ఎవరో ఆడేమన్నా తింటాడు, బాగుంటాడు అంటే ఆడు తిండు. చివరిగా ఈ తేనెటీగ పరిస్థితి వాడికి గోర. వాళ్ళు తీసుకోవడమే కాక దానికి పొగ పెడతారు మళ్ళా కదండి. వాటిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక మీరు ఆలోచించండి, ఇక్కడ కూడా ఈ యొక్క డబ్బు విషయంలో సంతృప్తి కలిగి జీవించు. అంటే నీకున్న దానికి మించి నువ్వు ఎక్కువ ఆలోచన చేసి హైరాణ పడిపోతే ఇదే పరిస్థితి. అందుకనే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమట. కనుక ఉన్న దాంట్లోనే తృప్తి పడండి. ఇంకా చూస్తే నమ్మకముగా సేవించాలట. సర్వ్ ఫెయిత్ఫుల్లీ అంటున్నాడు, నమ్మకంగా. ఇక్కడ కూడా చూడండి, అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయము 10-11 వచనాలు చదవమ్మా సార్. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఓకే అనండి. చూడండి, నమ్మకత్వం అనేది మనకి ఎలా తీసుకొస్తుందట, మనకి ఒక గొప్ప రివార్డ్ ఉంటుంది, ఒక మంచి బహుమానం ఉంటుంది. ఎంత బహుమానం అంటే, మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉంటున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన వాటిలో నమ్మకముగా మీరు చేస్తున్నప్పుడట నీకేమవుతుందంటే, మీరు ఊహించలేనంత దానికి దేవుడు మీకు ఇస్తాడట. మీకంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఎంత అనుకుంటారు మనసులో, కానీ దానికి మించే దేవుడు ఇస్తాడట. అయితే అలా ఉండాలంటే మీరు చేయవలసిన ఏంటంటే నమ్మకముగా సేవించాలి. కనుక దేవుడు మనకిచ్చినాక ఈ యొక్క విధులు లేకపోతే ఆ రిసోర్సెస్ అనేది వాటిని ఏం చేయాలట, జాగ్రత్తగా వాడుకోవాలి. అందు కూడా ఇంకా చూడండి, ఇక్కడ సంపూర్తిగా నమ్మాలట.
ట్రస్ట్ కంప్లీట్లీ. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా మనకి తేడా. సంపూర్తిగా నమ్మడం అంటే అసంపూర్ణంగానే, అంటే సంపూర్ణంగా ఉండదు అన్ని విషయాల్లో, అరాకొర అరాకొర. కానీ ఇక్కడ కూడా ఏం చేయమంటున్నాడు, అక్కడ సంపూర్తిగా మనం నమ్మాలట. చూడండి ఒకసారి సామెతలు 11:28. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అంటే ఇందాకలు కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే 5 ధనవంతులు కూడా వారి ధనమే ప్రధానంగా వారి జీవిత లక్ష్యంగా వారు చేసుకున్నారు కనుక దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అనుకున్నారు. వారు ధనం చేతే నడిపించబడ్డారు, ధనవంతులుగా పిలువబడ్డారు ఆ కాలంలో. కానీ ఆ ధనవంతులుగా పిలువబడినప్పటికీ కూడా ఆ ధనమే వారిని కాపాడలేకపోయింది చివరి కాలంలో. నిజంగా చెప్తున్నాను, ధనం నిజంగా అందరికీ అవసరమే. అందుకే దాని గురించి ఇందాకలా ఒక 2 స్టేట్మెంట్స్ మనం మాట్లాడాం కదా. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దురాశ పడడం తప్పు అని మాట్లాడుతున్నప్పుడు, ధనం గురించి మాట్లాడుతున్నప్పుడు ధనం సంపాదించడం తప్పు కాదు, ధనమే తప్పు కాదు, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నప్పుడు ఈ వ్యత్యాసం మనం గ్రహించుకోవాలి. కనుక సంపూర్ణంగా మనం ఏం చేయాలట, దేవుడి మీద ఆధారపడి. ఇప్పుడు 5 ధనవంతుల గురించి మాట్లాడాం. వారి భక్తి ధనం కంటే ఉన్నతం ఉండడం బట్టి వారు చక్కగా నడిపించబడ్డారు, వారు పాడైపోలేదు. ఇన్ఫ్యాక్ట్ వారే అనేకులకు మాదిరికరంగా కూడా ఉండిపోయారు కదా. కనుక ఎవరు కూడా ఇష్టానుసారంగా దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కనుక ఈ యొక్క నియమాలు దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క 5 కూడా ఖచ్చితంగా మనం పాటించాలన్నది. ఆఖరిగా చూస్తే వివేకముగా పొదుపు చేయాలట. వివేకంగా పొదుపు చేయడం అంటే, పొదుపు చేస్తారా మీరు? చేస్తారా అండి? సేవింగ్స్ చేస్తారా? చేయరా? మీతోనే మాట్లాడేది. పొదుపు చేస్తారా? ఉన్నాయా? పొదుపు సంఘాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? అందరూ ఉన్నారు అందులోని, అందరూ ఉంటారు కదా. చక్కగా ఉంటారు అందరూ కూడా. సో అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే వివేకముగా పొదుపు చేయాలట. అంటే ఇక్కడ జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు అని కూడా మీకు చెప్పాను. జ్ఞానం నిజంగా అవసరం, అది చాలా విలువైనది, అది దేవుడే ఇవ్వాలి. కానీ ఆ జ్ఞానానికి మించినది ఏంటట, ఈ యొక్క వివేచన. అందుకని ఇక్కడ సామెతలు 24వ అధ్యాయంలో 3-4 వచనాల్లో అక్కడ సొలొమోను చాలా చక్కగా వాటి గురించి వివరిస్తుంటాడు. చూడండి ఒకసారి. చదవండి, అక్కడ లేదు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అంటే కట్టబడిన ఇల్లు స్థిరపరచబడాలంటే వివేచన ద్వారా సాధ్యం. అంటే జ్ఞానాన్ని కంట్రోల్లో పెట్టేది వివేచనని. అందుకనే మీరు గమనించండి, అపోస్తలుడు పౌలు గారు కూడా 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 8-10 వచనాల్లో ఆత్మ వరాల గురించి మాట్లాడతాడు. అందులో అతి ముఖ్యమైనది, విలువైనది ఇదే. ఏంటంటే స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేది, ఆత్మల వివేచన వరము. అంటే జ్ఞానం ఒక్కటే ఉండదు, సరిపోదు మనకి. దాంతో పాటు ఈ వివేచన ఉంటే జ్ఞానం ఎక్కడ వాడుకోవాలో వివేచన తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా పొదుపు చేసే విషయంలో కూడా ఏం చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ వైజ్లీ ఏం చేయాలంటే అక్కడ చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండును, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి చాలా అక్కడ కూడా చూడండి ఎంత వివేకంగా మాట్లాడుతున్నాడో అపోస్తలుడు పౌలు గారు. ఆ సంఘంతో, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తున్నాడు అన్నమాట. ఇలాగా ఈ పద్ధతిలో చేసుకోవాలి అని చక్కగా మాట్లాడుతున్నాడు. కనుక ఈ 5 పద్ధతులు కూడా క్రైస్తవ బిడ్డలుగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి దేవుడు చేస్తున్న సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ ఏ మార్గంలో సంపాదిస్తున్నారు? ఎందుకంటే ఒకవేళ అది తప్పుడు మార్గంలో నువ్వు కానీ సంపాదిస్తే అది ఎలా వచ్చిందో అలా పోయేటప్పుడు నీకు నష్టం చేసిపోద్ది. నీకు నష్టం కలగకూడదు. కాబట్టి దేవుడు ముందుగానే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చేయాలట? ఎర్న్ ఆనెస్ట్లీ. ఏం చేయాలట? జాగ్రత్తగా దాన్ని యథార్థంగా సంపాదించమంటున్నాడు. మొదటిది. రెండోది
ఇక్కడ ధారాళంగా ఇచ్చే విషయంలో చాలామంది ఫెయిల్. వారి యొక్క అభివృద్ధికి కారకం కూడా అదే అవుతుంది. ఎందుకంటే మీ యొక్క అంతరాత్మకు తెలుసు మీ యొక్క సంపాదన ఎంత ఉంది, ఎలా వస్తుంది, ఎలా చేస్తున్నారు అనేది. కానీ అనేకమైన విషయాల్లో వృధాగా ఎన్నో ఖర్చులు చేస్తారు. కానీ దైవిక విషయంలో కానీ సరైన రీతిలో మీరు వెతకపోవడం వల్ల కూడా మీకు నష్టము అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇచ్చేది ధారాళంగా ఇవ్వాలట, ఇంకా సంతృప్తిగా బ్రతకాలి. సంపాదించుకోమని దేవుడే చెప్తున్నాడు కదా, ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా అదే తీరుస్తుంది. అయితే అవసరాలు తీర్చినంత మాత్రాన దేవుడికి మించి మనం ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచనలో పడిపోతున్నాం. అందుకే నీ మనసు ఎక్కడ ఉందో నీ ధనం అక్కడే ఉంటుంది కదా. నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడే ఉంటుంది. అందుకని ఇక్కడ ధనం గురించి ప్రత్యేకించి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తారంటే సంతృప్తిగా బ్రతకండి, ఉన్నదాంతోనే బ్రతకండి, మరి ఎక్కువగా దాని గురించి ప్రాకులాడద్దు అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా నమ్మకంగా సేవించాలి. మనకిచ్చిన ధనాన్నే కానీ ఏవైతే దేవుడు మనకిస్తాడో వాటిని ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం వాడాలి. అలాగే సంపూర్తిగా నమ్మాలి. ఎందుకంటే ధనం మనకి ఎంతైనా అవసరమే, కాదనట్లేదు. కానీ దేవుడు నిన్ను నడిపించాలి, కానీ ధనం నిన్ను నడిపించకూడదు. కాబట్టి దేవుడి మీదే నీకు మనసు ఉండాలి, కానీ ధనం మీద కాదు. దేవుని యొక్క పిల్లల గురి ధనమా? చెప్పండి. దేవుని యొక్క పిల్లల గురి ధనం అయి ఉండాలా కదా? కాదు కదా. ఆయన రాజ్యము నిత్యత్వం మీద కదా ఉండాలి. ఇక్కడ కూడా ఇందాకలా ఆ యవనస్తుడు కూడా నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలనే కదా అడిగాడు. అలా అడిగినప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడు? వాడి మనసు ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి అంటే ఈ భూ సంబంధమైనవి ఇది తాత్కాలికంగా ఉన్నవి, వాటినే నువ్వు వదులుకోలేనప్పుడు శాశ్వత కాలంలోకి నువ్వు ఎలా వస్తావురా? నువ్వు అక్కడికి రావాలంటే ఇదంతా కూడా సెటిల్ చేసుకొని రా అని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. కనుక మీరు ఆలోచించండి. చివరిగా చూస్తే వివేకముగా పొదుపు చేయాలట. దేవుడు మనకిస్తున్న దాన్ని ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా వివేకముగా. అందుకనే ఒక దైవజనుడు అంటాడు చూడండి, అదిగోండి, దేవుని యొక్క ధనం దేవుని పిల్లల గురి కాదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నట్ట? దేవుడు చెప్తున్నట్ట, ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎంత సంపాదించుకుంటావో సంపాదించుకో, అయితే కింద సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఇందాక కూడా చెప్తున్నాను, సేవ్ చేసుకొని పొదుపుగా చేయమంటున్నాడు కదా. ఎంత దాచుకోవాలనుకుంటే కూడా దాచుకో, అలాగే గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈ పై రెండు చేయడానికి ఇష్టపడతారు కానీ కింద చేయరు కదా. ఇలా అసలు ఈ రెండు ఎందుకు చేయమంటున్నాడు అంటే దీనికోసమే కదా. అంతేనా? ఇందులో కామన్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అధికంగా ధనాపేక్ష వద్దని మనమే చెప్తున్నాం, వాక్యమే చెప్తుంది కదా అంటున్నాడు. ఎందుకని? అది అలా ఉంటే ప్రమాదం కాబట్టి. దాంతోపాటు ఇది చేయాలి, ఇది దీంతో పాటు ఇలా చేసినప్పుడు ఇలా చేయండి, ఇలా చేసినప్పుడు ఇది కూడా చేయండి. కానీ ఇక్కడ మనం చేయకుండా ఈ రెండు చేసినప్పుడు అది నీ చేతిలో ₹1 ఉండదు. ఏమంటారంటే చిల్లు పడిన సంచి అంట, తెలుసా? ఆ సంచిలో ఎంత వేసినా కూడా మీరు ఎంతో కష్టమే పడుతున్నారు, కానీ ఆ కష్టం అందులో ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం కూడా మీరు ఇగో ఈ రెండిట్లో ఉండి ఇది చేయలేనప్పుడే వెళ్ళిపోద్ది అనమాట. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక సూత్రం చెప్తాను, ఒక ఫార్ములా మాట్లాడదాం. ఆ ఫార్ములా చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ ఫార్ములా ఏంటట? ఒకసారి నా వెనకాల చెప్పండి. 10, 20, 70 అనండి. 10, 20, 70 అదేనా? ఏంటట? ఈ 10 + 20 + 70 కలిపితే 100 అంటే యావరేజ్గా ప్రతిదీ కూడా మనం అదే యావరేజ్ తీసుకుంటాం కదా. ఈ యావరేజ్లో ఈ 10% అనేది ఇది ఎప్పటికీ కూడా దాని గురించి అసలు మీరు ఎలాంటి దుర్బుద్ధి కలగకూడదు. అది ఏంటంటే అది దేవునిది, అది నియమము అనేది. దేవుడిది అంటున్నప్పుడు 10వ భాగం దేవుడిదే, ఇంకా దేవునికే వెళ్ళాలి కాబట్టి అది దేవుడిది. 10 అంటే నువ్వు సంపాదించినాక 100%లో 10% నీది కాదు, అది దేవుడికి వెళ్ళిపోతే ఇంకెంత ఉంటుంది? 90% ఉంటుంది. ఆ 90%లో మళ్ళీ 20% తీయాలట. ఆ 20% దేనికంట? మన అవసరాలు కాదు, ఎవరికన్నా. అదే 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 అందుకనే మీలాంటి వాళ్ళకే ఫార్ములా అది. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ 20% ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎవరికన్నా సరే మీరు చారిటీ చేయాలనుకోండి, డొనేట్ చేయాలనుకోండి, అంటే అవసరంలో ఉంటున్న వారికి సహాయం చేయాలనుకుంటున్న వారికి మీరు ఇవ్వచ్చు, చేయొచ్చట. అయితే
అది ఎందులో చేయాలంటే 20%లోనే చేయాలి. అంటే మీకు 100%లో నుంచి 10% పక్కకు పెట్టి 20% వీటి కొరకే ప్రత్యేకించి పెట్టుకోవాలట, ఎవరికన్నా సహాయం చేయాలంటే. ఎందుకంటే బైబిల్ చెప్పిన రీతిలో ఏ ఇతర మత గ్రంథము చెప్పలేదు సత్క్రియల విషయంలో. అంత విస్తారంగా బైబిల్ వివరించిందండి. కనుక ఈవెన్ వి ఎంకరేజ్ ఎవ్రీబడి టు డూ సంథింగ్ గుడ్, చారిటీ చేయండి, కానీ దట్ షుడ్ బి డన్ ఇన్ దిస్ 20%. 20%లో మీరు అలాంటివి చేయండి, 10% దేవునికి ఇవ్వండి, ఈ 70% మాత్రమే నీది. అంతే. 100%లో 35 అనేది నీది కాదు, 75 అందులోనే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను 10 ఇస్తాను కదా, 10లోనే ఏదైనా సావండి, అయిపోయింది, అంత 90 నాదే అనుకుంటారు. అయితే ఏం చేస్తారంటే కొంతమంది ఇలా తెలియక వారు 90లో నుంచే ఏం చేస్తారట, దే విల్ డూ సంథింగ్. కొంతమంది అది కూడా కాదు, 10 మొత్తానికి ఏదైనా సావు, నాకు అనవసరం, ఎవడన్నా ఇవ్వడం. కొంతమంది ఏం చేస్తారంటే అది దానికి బదులు సబ్స్టిట్యూట్, దేవునికి ఇవ్వవలసిన దాంట్లోనే కోతలు కోసి అది అక్కడ చేశాను ఇది ఎక్కడ చేశాను అంటే, అది ఏం విధానం, ఏం పద్ధతులే. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ మీరు ఎడ్యుకేట్ అవ్వకపోతే అది మీ యొక్క కర్మ, నేనేం చేయలేను. దీని గురించి నేను ఎక్కువ విస్తరించి కూడా మాట్లాడను, మీకు తెలుసు నా గురించి. కనుక ఇది ఒక ఫార్ములా. 100%లో మనం చేయదగినవి ఏంటంట, 10% దేవునిది అయితే 20% మీరు ప్రత్యేకంగా మీరు చేయండి ఎవరికైనా. అయితే మాకు లేదండి, మేమేం చేయగలం అంటే, ఇప్పుడు లేకపోతే మీకున్న దాంట్లోనే చేయండి, అంతే తప్ప మూర్ఖంగా నేను లేదు కాబట్టి ఆడి దగ్గర 10 లక్షలు తెచ్చి నేను అప్పు చేసి చేస్తానంటే ఇవేం పద్ధతులు ఇవన్నీ, ఇవి సరైనది కాదు. ఇప్పుడు నువ్వు 5,000 సంపాదించుకున్నావు అనుకోండి, 5,000లోనే 500 రూపాయలు తీసే, 1000 రూపాయలు కూడా తీసే, అంటే 1,500 తీసే, అవునా? 3,500 నీది. ఈ యొక్క 1,500 నీది కాదు, అది ఒక భాగం దేవునికి అయితే ఒక భాగము నువ్వు చేయదగినది 20% నుంచి చేయాలి తప్ప లేదండి 20% నేను చేయను, నాకు 70%లోని ఈ 90%లోనే నాకు నచ్చినట్టు నేను 10 భాగం నేను తీసుకొని 80% చేస్తానంటది నీ కర్మ. సో దేవుడు కూడా నీకు అన్యాయం అయిపోయి నష్టపోయి కూడా చేయమని చెప్పట్లేదు కదా. అందుకే ఎవరిది వాళ్ళది, నీ భాగం నీది, దేవునిది, చేయదగినది అని ఈ యొక్క సూత్రంతో దేవుడు ఒక నియమం ఇచ్చినప్పుడు దాన్ని మీరు పాటించడానికి మీరు ప్రయత్నం చేసిన రోజు మీరు అందులో ఉన్నాక ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. అసలు నేను చేయను, నాకు ఇదే అలవాటు అయిపోయిందండి, నేను ఇలాగే చేస్తానంటే నేనేం చేయగలను. కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక వాక్యానుసారంగా ఇది ఒక లెక్క, ఇది ఒక సూత్రం, ఈ ఫార్ములా మీరు పాటించగలిగితే అప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మలాకి 3:10 పట్టుకొని ఏలపడ్డం కాదు, ఆ ఏలపడ్డంలో కూడా ఈ ఫార్ములా అందులో ఉంటుందని తెలుసుకోండి. దేవుడికి ఇవ్వకుండా శోధిస్తే మీరు శోధించబడతారు, అవునా కదా. ధారాళంగా ఇవ్వకుండా సంపాదనే నాకు ప్రధానమైనది అని ఆలోచిస్తే మీరు నష్టపోతారు. ఆ నష్టపోయేది కూడా చాలా ఎంతగా నష్టపోతారంటే మీకు ఒక పెద్ద నష్టమే జరుగుతుంది. అంటే మీరు ఎంత చేసినా కూడా అది మీ చేతుల్లో ఎప్పటికీ ఉండదు. కనుక దేవుడు మనకి కొన్ని యొక్క విధానాలు నేర్పిస్తున్నాడు. కనుక మనిషికి ధనానికి ఉన్న ఒక సంబంధం ఇది. ఈ సంబంధాన్ని కూడా ఎలా దాన్ని పదిలిపరుచుకోవాలో, ఎందుకంటే ధనం లేకుండా ఏ ఒక్కరు కూడా వారు ఏ పని జరగదు కదండి. ప్రతి దానికి కూడా, ప్రతి చిన్న వస్తువుకి కూడా మనకి కావాల్సిన అవసరతలు తీరాలంటే ధనమే కావాలి. కానీ దాన్ని సంపాదించుకున్న విధానం, దాంతో మనం ప్రయాణం చేసే విధానం, ఇవన్నీ కూడా వాక్యముతో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నేను అనుకుంటాను 5 పతనం అయిపోయారు, అలాగే ఇంకొక 5 కూడా వారు పోవాలి వాస్తవంగా, ఎందుకంటే వారికి కూడా లెక్కలేనంత సంపద ఉంది వాళ్ళ దగ్గర. కానీ వారంతా కూడా దే ఆర్ అండర్ కంట్రోల్, ఎందుకంటే వారి ఆత్మవశంలో ఉంటున్నప్పుడు దైవికముగా వారి భక్తే వీటిని డామినేట్ చేసింది కాబట్టి వారికి ఎలాంటి ఒక చిన్న ఎఫెక్ట్ కూడా జరగలే. వారి జీవితం చక్కగా ఉంది. ధనాన్ని బట్టి వారు ఎక్కడ కూడా నష్టపోలేదు, విస్తరించబడ్డారు ఇంకను, ఎందుకంటే వారి భక్తే అధికముగా ఉంది కాబట్టి. కానీ ఆ ముందు మనం మాట్లాడుకున్న 5 కూడా వారు పతనానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదే ప్రధానం వారికి. కనుక ధనం మంచిదే, కానీ దురాశ మంచిది కాదు, ధనాపేక్ష మంచిది కాదు కదా. కనుక దయచేసి ఇది మనం మనసులో పెట్టుకుందాం. ధనానికి మనిషికి ఉన్నాక ఈ సంబంధం ఇది. కనుక ఈ సంబంధాన్ని దేవుడు చెప్పిన రీతిలో కానీ మనం కానీ చక్కగా ముందుకు వెళ్ళగలిగితే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా.
ఫైనల్గా మీరు ఎంత చేసినా మీరు కోరుకుంటున్నది, దేవుడి దగ్గర నుంచి నిరీక్షిస్తున్నది కూడా ఏంటంటే ఆశీర్వాదమే కదా. మీరు మీ కుటుంబాలతో ఐక్యంగా సమాధానంగా ఆశీర్వదించబడాలనేది ప్రధానమైన కోరిక అయి ఉంటుంది కదా.